ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు నిర్ణయించమని చూస్తే నేను ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఒక మహమ్మదీయ బాలిక. నేనేం మార్చలేదు సుమండి, అట్లాగే ఇచ్చేసాం. అప్పుడు ఆ బహుమతులు ఇస్తున్న సభకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ప్రైజ్ ఇస్తూ ఈ పిల్ల ఏం రాసింది మైక్లో చదివి వినిపించమనండి అన్నారు. అంటే ఆ పాప పేపర్ చదివింది. అందులో ఆమె ఏం రాసిందంటే, ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, చూసుకోలేదు, ముదిరిపోయింది, 3 నెలల్లో చనిపోతారని చెప్పారు. ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళి అడిగింది ఏంటంటే, ఈ 3 నెలలు నేను చనిపోతానన్న విషయం పిల్లలకి చెప్పద్దు, వాళ్ళు ఏడిస్తే నేను చూడలేను, నేను చనిపోయాక వాళ్ళు ఎటు ఏడుస్తారు, అప్పుడు నేను ఆపలేను, నేను బ్రతికుండగా వాళ్ళు ఏడవడం నేను చూడలేను, కాబట్టి నేను చనిపోతాను 3 నెలల్లో అన్న విషయాన్ని మాత్రం నా పిల్లలకి చెప్పద్దని రాత్రింబవళ్ళు హక్కున చేర్చుకొని మా భవిష్యత్తు కోసం ఇంకా కష్టపడి అంత జాగ్రత్తగా వ్యవస్థ చేసి 3 నెలల తర్వాత ఆయన మరణిస్తారని తెలిసి చిట్ట చివరి కాలంలో ముగ్గురిని దగ్గర పెట్టుకుని చెప్పకుండా అంత ప్రేమ చూపించి కన్నుల నీరు కారుస్తూ ముగ్గురి వంక గుడ్లు తిప్పుతూ ప్రాణం వదిలేశారు ఆయన. తండ్రి అంటే అది.